సైబర్ నేరగాళ్ల బారిన పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్న బాధితులకు విశాఖ నగర పోలీసులు భారీ ఊరటనిచ్చారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో నగదును రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు. వివిధ సైబర్ మోసాలకు గురైన 1240 మంది బాధితులకు సంబంధించి నేరగాళ్ల ఖాతాల్లో హోల్డ్ ఫ్రీజ్ అయిన 22,47,54,369 నగదును తిరిగి బాధితులకు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంత పెద్ద మొత్తంలో సైబర్ బాధితులకు నష్టపరిహారం అందించడం ఒక చారిత్రాత్మక మైలురాయి. సైబర్ నేరాలపై ఫిర్యాదు అందగానే తక్షణమే స్పందించడం, బ్యాంకులు సంబంధిత ఆర్థిక సంస్థలతో నిరంతరం సమన్వయం సాధించడం వల్లనే ఈ నగదును తిరిగి రాబట్టడం సాధ్యమైందని వైజాగ్ పోలీస్ బాస్ స్పష్టం చేశారు. కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 558 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించి 470 మంది, సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో 88 మంది ఉన్నారు. ముఖ్యంగా వేధింపులకు గురి చేస్తున్న ఇన్స్టెంట్ లోన్ యాప్పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అందులోని 57.24 లక్షల మొత్తాన్ని 126 మంది బాధితులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మన రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సైబర్ క్రైమ్ బాధితులకు పోయిన డబ్బు రిఫండ్ చేయడం ఎప్పుడూ జరగలేదు. సో ఒకేసారి 1240 మంది బాధితులకు 22,47,00,000 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఎంత రిఫండ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు చూస్తే 2023 సంవత్సరం వరకు 1,10,84,183 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. 2024 సంవత్సరం 3,75,26,655 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం మేము రిఫండ్ చేసాము 12,63,01,520 రూపాయలు. ఈ సంవత్సరం 2 నెలల 10 రోజులు ఆ టైంలోనే మనం దాదాపు 5 కోట్ల రిఫండ్ చేస్తున్నాం. 4,98,42,11 రూపాయలు. సో ఈరోజు వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ రిఫండ్ చేసిన సైబర్ నేర బాధితులకు రిఫండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 22,47,24,369 రూపాయలు. సో ఈ మన DCP 1 శ్రీ మణి కంఠ గారి ఆధ్వర్యంలో అండ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు భవానీ ప్రసాద్ అండ్ BM ప్రసాద్ ఇద్దరి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ SIలు, ASIలు, హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేసి ఇది ఈ అచీవ్మెంట్ సాధించారు. అందులో చూస్తే మన సైబర్ క్రైమ్స్ చూస్తే దాదాపు 77% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, 8% వచ్చేసి
డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ వచ్చేసి 7%, సెక్స్టార్షన్ వచ్చేసి 4%, ఈ-కామర్స్ ఫ్రాడ్ వచ్చేసి 3%, మిగిలిన ఫ్రాడ్స్ వచ్చేసి 1%. సైబర్ క్రైమ్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశం నుండి ఎంత పోగొట్టున్నారని చూస్తే 2021 సంవత్సరం 4.5 లక్ష కేసులు, 2022 సంవత్సరం 10,29,000 కేసులు, 2023 సంవత్సరం 15,96,000 కేసులు, 2024 సంవత్సరం 22,68,000 కేసులు. అంటే కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే మాదిరిగా మొత్తం పోయిన సంవత్సరం మన దేశంలో 30,211 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సైబర్ క్రైమ్ వల్ల భారతీయులు నష్టపోయారండి. సో వైజాగ్ సిటీ చూస్తే 2019 సంవత్సరం 4,20 సంవత్సరం కూడా ఆల్మోస్ట్ సేమ్ 4.5 కోట్ల, 21 సంవత్సరం 6.5 కోట్లు, 22 సంవత్సరం 13.5 కోట్లు, 23 సంవత్సరం 29.5 కోట్లు, చూడండి క్వాంటమ్ జామ్ జరిగింది. 24 సంవత్సరం 104,23 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ పోయినాయి. అండ్ 2025 అంటే పోయిన సంవత్సరం 121 కోట్లు కంటే ఎక్కువ పోయినాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 కోట్లు పోయినాయి. సో ఈ తిరు చూస్తే ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అదే అమౌంట్ పోతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇంతవరకు పోయిన అమౌంట్ వైజాగ్ నగరంలో సైబర్ క్రైమ్ బాధితులు మా లెక్క ప్రకారం 304,77,38,000 రూపాయలు పోగొట్టుకున్నారు. సో ఈ పరిస్థితిలో ఈ సైబర్ క్రైమ్ బాధితులకు అంత భారీ మొత్తంలో అమౌంట్ రిఫండ్ చేయడం అది హర్షణీయం. మేము ఈ DCP 1 గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక సభముఖంగా అభినందనాలు తెలియజేస్తున్నాం. AI ద్వారా ఫేస్ కూడా ఇప్పుడు పూర్తిగా మిమిక్ చేస్తారు, వాయిస్ కూడా పూర్తిగా మిమిక్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మకండి. ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది, లూప్ బిఫోర్ యూ లీప్. ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందు కాసేపు ఆగి ఆలోచించండి, 10 సార్లు వెరిఫై చేయండి, తర్వాత చర్య తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే, అనుమానం ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 వెంటనే సంప్రదించండి. మేమే మీకు సలహా ఇస్తాం. ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నా, గత 20 నెలల్లో చాలామంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే, లేకపోతే ప్రయత్నం జరుగుతుంటే నాకు కాల్ చేశారండి. అండ్ నేను వాళ్లకు తెలియజేశాను ఇది సైబర్ క్రైమ్. దానివల్ల వాళ్ళు సైబర్ క్రైమ్ నుండి తప్పించుకున్నారండి. మొన్ననే ఒక బ్యాంక్ నుండి నాకు కాల్ వస్తే
ఇద్దరు వృద్ధులు భార్యాభర్త కలిసి పోయి 50 లక్షలు డిపాజిట్ చేయడానికి పోతే మేము ఆపేసి ఆ ఇన్స్పెక్టర్ గారిని పంపించేసి అది ఆపేసాము. అది కూడా డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా మోసపోయి వాళ్ళు అమౌంట్ స్కామ్ స్టార్ అకౌంట్కి పంపిస్తూ ఉంటే మేము ఆపగలిగాము. వాళ్ళ జీవితంలో సంపాదించిన రిటైర్మెంట్ డబ్బు మొత్తం పోయేది, అది మేము కాపాడగలిగాము. సో మేము మన చాలా అవగాహన కార్యక్రమం చేస్తున్నాం, అయినా కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి త్వరలో మేము ఒక ఫిల్మ్ తయారు చేసాము సైబర్ క్రైమ్ మీద. 24 మోడస్ ఆపరండితో 24 షార్ట్ ఫిల్మ్స్. ఆ ఫిల్మ్ త్వరలో లాంచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి వీధికి, ప్రతి ఊరికి, ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, ప్రతి చోట తీసుకెళ్ళి ఆ ఫిల్మ్ చూపెడతాము. దానివల్ల ఖచ్చితంగా సైబర్ క్రైమ్ చాలా వరకు తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ ప్రతి బ్యాంక్ బయట సైబర్ క్రైమ్ జరగనీయకుండా చూడాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని మీద పోస్టర్ అతికించడం జరిగింది. అదే మాదిరిగా ఒకవేళ ఎవరైనా ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయడానికి వస్తే వెంటనే ఆపి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా పోస్టర్ అతికించడం జరిగింది. సో దానివల్ల కూడా రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ తగ్గిపోతాయని ఆశిస్తున్నాం. మీరు చూస్తే 2025 అండ్ 2026 ట్రెండ్ మాత్రం పెరగడం లేదు. సైబర్ క్రైమ్ ట్రెండ్ మన వైజాగ్ సిటీలో ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. లేకపోతే ఇంతవరకు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ. ఈ సంవత్సరం మాత్రం ఈ రైజింగ్ ట్రెండ్, పెరుగుతున్న ట్రెండ్, అది మేము ఆపగలిగాము 2026లో. ఇప్పుడు ఈ ఫిల్మ్ చూపెట్టగలిగితే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ సంఖ్య మన ఊళ్ళో వైజాగ్ నగరంలో బాగా తగ్గిపోతుందని నేను ఆశిస్తున్నా. నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరే చాలా 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 తక్కువ అండి. నేను అసలు ఊహించుకోను, ఈ డబ్బులు వస్తాయని కల్లో కూడా ఊహించుకోలేదు. సార్ ఆయన దయచేత నాకు ఈరోజు పుట్టుక నడుస్తుందంటే ఆ 10 లక్షల రూపాయలతో నేను నడుపుతున్నానండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, నాకు పెన్షన్ రాదు, ఏమీ రాదండి. అందులో నేను హార్ట్ ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయ్యింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు సార్ నా ప్రాబ్లం చూసి దయతో నాకు ఈ అమౌంట్ అందజేసినందుకు నా జీవితాంతము నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెరీ మచ్. విశాఖపట్నం సైబర్ కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశములకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ సైబర్ క్రైమ్ ద్వారా 85,000 రూపాయలు పోగొట్టుకున్నాను. మా మేనల్లుడు ఫోన్ చేసినట్టు నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. జూలై 19వ తేదీన ఫోన్ చేసి ఆయన నాకు డబ్బులు అవసరం పంపించండి, 60,000 అన్నాడు. అయితే ఫోన్ మారింది ఏంటంటే ఈ నెంబర్ కాదు కదంటే, లేదు మా నా నెంబరు కొంచెం ప్రాబ్లం వచ్చింది, వేరే ఫోన్తో నేను మాట్లాడుతున్నాను అని చెప్పాను. సరే అనేసి నా డబ్బులు ఏ అకౌంట్కి వేయాలంటే వంశీ అని ఒక అకౌంట్ ఇస్తాను, ఆ నెంబర్కి వేయండి అని చెప్పారు. ఆ అకౌంట్ పంపించాడు అమౌంట్. ఈ అమౌంట్ ఏమో నేను 60,000 వేసాను. 60,000 వేసిన ఒక క్షణంలోనే మళ్ళీ ఇంకొక 25,000 రూపాయలు ఇవ్వన్నాడు. లేదా నీకు 60,000 పంపించాను, డబ్బులు అయితే ఎందయ్యి, ఇంకొక 25,000 పంపించమయ్యా, నీకు ఏమి వేసేస్తాను ఇచ్చేస్తానని చెప్పాడు. లేదా 19వ తేదీ ఇచ్చాను. 19, 20, 21, 22, 23వ తేదీన ఆ అబ్బాయి నాకు కలిశాడు. ఏదైనా డబ్బులు ఏమైనా సెట్ అయ్యంటే ఏ డబ్బులు అయ్యా, నాకు డబ్బులు కలిసి నాకు తెలియదు అన్నట్టు. వెంటనే వచ్చి ఇక్కడ సైబర్ క్రైమ్ వేస్తున్నాం. సో మధురవాడ వచ్చి ఆ ఎస్సీ గారు రాంబాబు గారితో మాట్లాడి వెంటనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు స్పందించి ఆ యొక్క ఏ అకౌంట్కి అయితే నేను డబ్బులు పంపించాను ఆ అకౌంట్ ముందు స్టాప్ చేశారు.
స్టాప్ చేసి అప్పటి నుండి దాని మీద కరస్పాండెన్స్ చేశాక నాకు మన ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటలకి నాకు మొత్తం 85,000 రూపాయలు కూడా అక్షరంలో 80,000 రూపాయలు కూడా నా అకౌంట్ పంపించారు. ఇంత రాత్రి పౌరులు కష్టపడి మన కమిషనర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి బృందం అందరికి కూడాను నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు వీళ్ళందరికి కూడాను. వీళ్ళంత నీట్గా ఉన్నారు కాబట్టే ఈవేళ గుండు మీద చేసుకొని మాలాంటి వాళ్ళందరూ నిశ్చయంగా శుభ్రంగా ఉంటున్నాం. మరి ఈ వీళ్ళ పనితనం చాలా గొప్పదనేది ఎంతవరకు నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇటువంటి ఆర్టిస్టులు నేను ఎప్పుడు చూడలేదు. ఇదే నేను మొట్టమొదటిసారి చూడటం. ఇటువంటి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టే మన ప్రజలు చాలా సురక్షితంగా ఆనందంగా ఉంటున్నాం. ఎన్ని లక్షల రూపాయలు పోయినా మన ఊళ్ళో ఉన్నారు, మనకు రక్షిస్తారు. మన కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ అంతా మంచి స్టాఫ్ కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన కమిషనర్ కూడా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం नमस्कार सर, मेरा नाम सुल्ताना निशा है और मैं एसपी सर को और आंध्रा एपी पुलिस को शुक्रिया बोलना चाहती हूँ। मैं ईवी रॉयल बैंक में 1 लाख बनी थी, फिर 1 लाख के 1 लाख आ गए। राजू सर, एसी सर और बाबा साहब मिलकर मुझे 4 हेल्प करके मेरा 1 लाख का 1 लाख रिटर्न निकला दिए। थैंक यू।